ఓం నమో కల్పవృక్షవాహనారూఢాయ నమో నమః. అదిగో భక్తులు తన్మయత్వంతో శ్రేష్టమైనటువంటి తమ కళారూపాలను ప్రదర్శిస్తూ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ అంటూ చక్కగా స్వామివారిని మనసారా స్మరిస్తూ నోరారా కీర్తిస్తూ ఉన్నటువంటి శుభక్షణాలలో అయ్యవారు అలవోకగా సమస్త భక్తులను ఆనంద తరంగ డోలికలలో చక్కగా తేలియాడిస్తూ స్వామి కదులుతూ వస్తూ ఉన్నారు కల్పవృక్ష వాహనం మీద. అందుకనే ఎవడైతే మందార మూలంలో మదనాభిరాముడుగా ప్రకాశించాడో అటువంటి ఆ గోవిందుడు ఇదిగో ఇక్కడ నారాయణుడుగా, అచ్యుతుడుగా, అనంతుడుగా, నరసింహుడుగా, కృష్ణుడుగా, నాగసేనుడుగా ఎవరైతే వరాహ వామన వాసుదేవుడుగా ఉన్నాడో అన్ని స్వరూపాలతో తనను ఆశ్రయించిన వారిని కాపాడుతున్నాడు. అటువంటి దేవదేవుడిని కీర్తిస్తూ అంటాడు కదా స్వామి అన్నమయ్య, మాధవా మాధవా భూధవా మదన జనకా సాధుర క్షణ చతుర శరణు శరణు. మాధవా భూధవా మదన జనకా సాధుర క్షణ చతుర శరణు శరణు. సాక్షాత్తు అటు శ్రీభూదేవులతో కలిసి వస్తున్నటువంటి స్వామి కామజనకుడిగా అద్భుతమైనటువంటి మన్మథుణ్ణి చక్కగా ప్రభవించినటువంటి దివ్యమూర్తిగా మదనుడుగా మన్మథుడిగా ప్రకాశించేటువంటి దివ్యమూర్తి సాధువులను సత్పురుషులను చక్కగా రక్షించడమే ధర్మంగా కలిగినటువంటి స్వామి మీకు శరణు అంటున్నారు. నారాయణాచ్యుత అనంత గోవినాద శ్రీనారసింహ కృష్ణ నాగశయన వారాహ వామన వాసుదేవ మురారీ శౌరీ జయతు జయతు శరణు శరణు. పుండరీకేక్షణ భువన పూర్ణ గుణ అనండ జగమన నిత్య హరి ముకుంద పండరి రమణ రామ బల రామ పరమ పురుష చండ భార్గవ రామ శరణు శరణు. మాధవా భూధవా మదన జనకా. చాలా గొప్పదైనటువంటి భక్తిభావ విశేష అమృత రసాస్వాదనంలో తన మొలకనైనటువంటి స్వామి అన్నమయ్య కీర్తిస్తూ అంటారు, స్వామి అందమైన విశాలమైనటువంటి చక్కని తెల్లని కన్నులతో మెరిసేటువంటి నల్లని దేవరా, సమస్తమైనటువంటి ప్రపంచాన్ని నీ యొక్క శ్రేష్టమైనటువంటి గుణాలతో నింపినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ గరుడ వాహనారూఢ స్వామి నిత్యము కూడా ప్రకాశవంతమైనటువంటి నీ చేతలతో సమస్తమైన దోషాలను అలవోకగా తీసి పడేసేటువంటి ముకుంద బలరామ పరమపురుష పండరీ రమణుడుగా ప్రకాశించేటువంటి వెంకటరమణ అంటూ అదిగో అద్భుతమైనటువంటి తమ యొక్క కళాస్వరూపాలతో గోపికలుగా ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి రాజవీధిలో తిరువీధులలో చక్కగా విహరిస్తూ ఆ కళాకారులు ఆయనను శరణు 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 అంటూ చక్కగా కీర్తిస్తూ ఉన్నారు. కాబట్టి స్వయంగా మహర్షి నారదుడు ఆ దేవదేవుడిని నిరంతరం మహతి వీణా నాదంతో కీర్తిస్తూ అంటాడు, శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవా
జిహ్వే పిభస్వామృతమేతదేవా గోవింద దామోదర మాధవేతి. కృష్ణ గోవింద ముకుంద మురారి అంటారు. కృష్ణ ఆనందస్వరూప అని, ఆనందమే తన యొక్క రూపంగా విశ్వాన్ని ఎవడైతే వ్యాపించి ఉన్నాడో వేదం అలాగే కీర్తిస్తోంది ఆ పరమాత్మను. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని చక్కగా ఉపనిషత్తుల మాట. దివ్యమైనటువంటి ఆనందమే తన రూపంగా కలిగినవాడు. అందుకని ఆనంద శబ్దం లేకుండా ఆయన యొక్క స్థానం లేదు. ఆనంద నిలయుడు, ఆనందాశ్రితుడు, ఆనంద రూపుడు. అటువంటి దివ్యమూర్తి అదిగో కల్పవృక్ష ఆనంద ధామంగా, ఆనందధామంలో కల్పవృక్షంలో విహరిస్తూ అదిగో ఆశీర్వదిస్తున్నాడు. దర్శిద్దాం, ఆయన అనుగ్రహం పొందుదాం. గోవింద.